హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 24 జనవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద నెక్స్ట్ డే మీకు ఫాలోయింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇస్తాము. సో ట్రై టు ఆన్సర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇస్ ది క్లియర్? సో నౌ మన సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు మీ కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ యూ గెట్ యాక్సెస్ ఆఫ్ ఇట్. ఇస్ ది క్లియర్? నౌ లెట్ us బిగిన్ అవర్ సెషన్. మనకి ఏంటంటే ఈరోజు ఫస్ట్ యాక్చువల్గా నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే ఈ డ్రోన్స్ అనేది అగ్రికల్చర్ సెక్టార్లో యూజ్ చేయడానికి గవర్నమెంట్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. అంటే ఈ డ్రోన్స్ని అగ్రికల్చర్ సెక్టార్లో యూజ్ చేసే విధంగా కొన్ని పర్పసెస్ అండ్ స్టాండర్డ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అదేంటంటే మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది. వీటికి సంబంధించి గవర్నమెంట్ అనేది రీసెంట్గా 40 to 100% సబ్సిడీ అనేది టు పాపులరైజ్ ద డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ కోసం ఈ సబ్సిడరీ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ వాజ్ ద రీసెంట్ అనౌన్స్మెంట్. 40% నుండి 100% సబ్సిడరీ అనేది ఈ యొక్క డ్రోన్స్ని అగ్రికల్చర్ సెక్టార్లో యూజ్ చేయడానికి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో వాట్ ఆర్ ద లైక్ డీటెయిల్ కేటగరైజేషన్ నౌ విల్ బీ డూయింగ్. యాక్చువల్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ రీసెంట్గా మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో దేని ప్రకారము, ఏ సబ్మిషన్ ప్రకారము అంటే సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మెకానిజం. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ మెకనైజేషన్ని మనం ఇక్కడ స్మామ్ అంటున్నారు. వాట్ ఈస్ దట్? యాక్చువల్లీ షార్ట్ ఫామ్లో తెలిసేది మనకి స్మామ్ అంటే సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మూవింగ్ టు ద పార్ట్, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి మరి ఈ స్మామ్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే స్మామ్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రొవైడ్ 40 to 100% subsidiary that is to popularize and for purchasing the drones for the farm mechanization. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి విచ్ ఈస్ అంటిల్ మార్చ్ ఆఫ్ 2023, నెక్స్ట్ ఇయర్ వరకు. ఈజ్ ఇట్ క్లియర్? దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ 2023 మార్చ్ కల్లా. దట్ మీన్స్ ఈ యొక్క 40 to 100 సబ్సిడరీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుంది, పర్టికులర్గా ఈ అగ్రికల్చర్ సెక్టార్లో డ్రోన్స్ని ఇంకా పాపులరైజ్ చేయడం కోసం. And also farm machinery training and testing institutes, even Indian Council of Agricultural Research ICAR. Is it clear? Indian Council of Agricultural Research Institutes ఏవైతే ఉన్నాయో ఈవెన్ దోస్ వర్ టేకింగ్ పార్ట్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ అవనివ్వండి, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి మేజర్గా 100% సబ్సిడీ అనేది ఇవ్వబోతున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? దాట్ ఈస్ ₹10 lakh అనేది మ్యాక్సిమం. ఇజ్ ఇట్ క్లియర్? అంటే మనకి ఎలాంటి యొక్క ఇన్స్టిట్యూట్స్ లేదా ఈ యొక్క ఫార్మింగ్ సెక్టార్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క సబ్సిడీ అనేది వర్తిస్తుంది అంటే మనకి ఈ ఫాలోయింగ్ కేటగిరీస్ వాళ్ళకి 100% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ మనకి ఏంటంటే even you can consider here agricultural graduates establishing the custom hiring centers, వాళ్ళకి ఏంటంటే 50% సబ్సిడీ ఇవ్వబోతున్నారు. 50% అంటే 5 lakh. యాక్చువల్లీ 100% సబ్సిడీ అంటే 10 lakh అనేది ఈ డ్రోన్స్కి ఇస్తున్నారు, ఫస్ట్ కేటగిరీ, రైట్? సెకండ్ కేటగిరీ మనకి సిహెచ్సిస్ వాళ్ళకి దట్ ఈస్ 5 lakh rupees. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకి 40% సబ్సిడీ అంటే మినిమం 4 lakh rupees అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే which are the existing CHCs or else the new ones. లేదు అన్నప్పుడు అదర్ కేటగిరీ చూసుకుంటే ఆల్రెడీ ఆర్ టు బీ సెటప్ బై ఎ కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్ ఫార్మర్స్, లేదు అనుకున్నప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్.
సో వీళ్ళకి ఈ పర్టికులర్ కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ 40% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వబోతుంది. దట్ ఈస్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ దీస్ డ్రోన్స్ ఇన్ ద ఫార్మ్ సెక్టార్. అది కూడా మనకి ఎప్పటివరకు యాక్చువల్గా ఒక ఎక్స్పైరేషన్ డేట్ అనేది, సో దాట్ ఈస్ మార్చ్ ఆఫ్ 2023. సో ఈ యొక్క గైడ్లైన్స్ అనేది రీసెంట్గా మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డ్రోన్స్కి సంబంధించి డ్రోన్స్ని ఇంకా పాపులరైజ్ చేయడం కోసం ఏ సెక్టార్లో మనకి అగ్రికల్చర్ సెక్టార్లో. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు యాక్చువల్ కరెంట్ అఫైర్లో ఉంది బార్బడోస్ అనే కంట్రీ. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఎప్పుడు కానీ మనం స్టేట్ న్యూస్ లేదా కంట్రీ న్యూస్ అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాము అంటే ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ని మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో చూస్తుంటాం, రైట్? సో ఇలా మీరు యాక్చువల్గా ఎప్పుడైతే ఇలా వేరే అదర్ కంట్రీస్ని మీరు తరచుగా చూస్తుంటారో వాటి యొక్క స్టాటిక్ జీకేని నోట్ చేసుకోండి. మ్యాక్సిమం మీకు క్లాసెస్లోనే ప్రొవైడ్ చేస్తుంటాము. అదేంటంటే మనకి విత్ బేసిక్ ఫార్ములా CQ. ఏంటది? కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ. సో ఈ 3 ఏరియాస్ మీరు ఎప్పుడు కానీ స్టాటిక్ జీకే కవర్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ దెన్ మూవింగ్ టు ద పార్ట్, ఈవెన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. బర్బడోస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ టౌన్ అండ్ కరెన్సీ ఏంటంటే బర్బడోస్ డాలర్. ఇస్ ఇట్ క్లియర్? సో మీరు నోట్స్ కావాలనుకున్న ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి నోట్స్ తీసుకోండి. నెక్స్ట్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. మరి ఈరోజు మనకి బర్బడోస్ అనేది ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది? బికాస్ ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. మరి ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, లైక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం, రైట్? సో యాక్చువల్గా బర్బడోస్కి ప్రైమ్ మినిస్టర్ మియా మోట్లే గారు లైక్ సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్కి తను అపాయింట్ అవ్వడం జరిగింది. షీ హాజ్ వన్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్. ఎప్పుడు కానీ నేను చెప్పాను కదా మీకు బేసిక్ టర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? మనకి సీరియల్గా ఒక పర్సన్ ఎన్నిక అవుతున్నారు అంటే వాళ్ళని మనం కాన్సిక్యూటివ్ అంటారు. లైక్ జనరల్ మీనింగ్లో మీరు కాన్సిక్యూటివ్ అనే టర్మ్ తీసుకుంటే మనకి కంటిన్యూస్ ప్రాసెస్గా అవుతుంది అన్నప్పుడు దాన్ని కాన్సిక్యూటివ్ అంటాం, రైట్? దెన్ మనకి తను సెకండ్ టర్మ్కి కూడా తను కాన్సిక్యూటివ్గా విన్ అవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్గా కూడా బర్బడోస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి యాక్చువల్గా ఎవరు ఇక్కడ? దట్ ఈస్ మిల్ మోట్లే గారు. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మియా మోట్లే గారు was sworn in for the second term in the office on January 20 of 2022. మరి తను ప్రీవియస్గా ఎప్పటి నుండి యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు బర్బడోస్కి? సెకండ్ కాన్సిక్యూటివ్ టర్మ్ అన్నారు కదా. సో ప్రీవియస్గా ఎప్పుడు వర్క్ చేశారు అండ్ యాజ్ వెల్ as తను ఏ పార్టీ లీడర్ ఎక్సెట్రా నౌ విల్ బీ డూయింగ్. యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ యూ కెన్ సీ షీ హ్యాస్ ఎ ల్యాండ్స్లైడ్ విక్టరీ బై హర్ పార్టీ ఇన్ 2022 ఎలక్షన్. యాక్చువల్లీ షీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బర్బడోస్ సిన్స్ 2018. ఎప్పటి నుండి? 2018 నుండి తను యాక్చువల్గా 2021 5 years ఆఫ్ టర్మ్కి యాక్చువల్గా 2022 వరకు చేశారు. మళ్ళీ 2022లో ఎలక్షన్ పెట్టినా కూడా షీ హాస్ వన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ తను ఏ పార్టీ యొక్క లీడర్ అంటే బర్బడోస్కి సంబంధించి బర్బడోస్ లేబర్ పార్టీ BLP సిన్స్ 2008 నుండి తను లీడర్గా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. విచ్ కంట్రీ? దట్ ఈస్ బర్బడోస్. అండ్ ఆల్సో ద ఫస్ట్ PM అండర్ ద రిపబ్లిక్ సిస్టమ్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు మీ క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో రిపబ్లిక్ సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా? ఈజ్ ఇండియా ఈజ్ రిపబ్లిక్ ఆర్ నాట్, రైట్? సో జస్ట్ ఇది మీకు ఒక బేసిక్ క్వశ్చన్. ఇది యూ హ్యావ్ టు బీ గెట్ ఐడియా, రైట్? సో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు అసలు ఎంతవరకు లైక్ యూ వర్ ఫాలోయింగ్ ద క్లాసెస్ అనేది, లైక్ హౌ యూ వర్ ప్రిపరేషన్. లైక్ ఏంటంటే మీ ఈవెన్ మీరు ఇంకా లైక్ బ్యాక్లాగ్ ఉన్నా కూడా డోంట్ బీ లైక్ డిప్రెస్డ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి మేజర్గా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ డౌట్స్. అండ్ దెన్ మనం కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇందాక చెప్పాను కదా సిగ్నిఫికెన్సెస్ చూసుకోవాలి. మనకి యాక్చువల్గా మియా మోట్లే గారు షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ the country called Barbados. This has significance. And the leader of Barbados Labour Party since 2008. Then when she became the Prime Minister of Barbados in the year 2018 for the first consecutive term and in 2022 for the second consecutive term. Is it clear? Next. మనకి రీసెంట్గా నాటో అనేది విచ్ హ్యాస్ పార్ట్నర్స్ టు హోల్డ్ ద మ్యారిటైమ్ డ్రిల్స్ ఇన్ ద మెడిటరేనియన్ సీ.
యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నాటో గురించి మీరు తెలుసుకోవాలి, రైట్? సో ఈరోజు మీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చేసి ట్రై టు డిస్క్రైబ్ అబౌట్ నాటో ఇన్ 2 to 3 lines, బికాస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా కవర్ చేసాము నాటోకి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ మనం ఫుల్ ఫామ్లోకి వెళ్ళినట్లయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్ కంట్రీస్ అనేవి దెల్ బీ గోయింగ్ టు కండక్ట్ 12-day మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఏ రీజియన్లో మనకు అది మెడిటరేనియన్ సీ. ప్రీవియస్గా మెడిటరేనియన్ సీని యాక్చువల్గా తెతిస్ సీ అని పిలుస్తుండేవారు. లైక్ మనం ఏన్షియన్ టైమ్స్లోకి వెళ్ళినట్లయితే కూడా ఫస్ట్ యాక్చువల్గా ఇలా మన కంట్రీస్ డివైడ్ వరల్డ్ మ్యాప్ క్రియేట్ అయ్యే కన్నా ముందు ప్రీవియస్గా వెళ్ళినట్లయితే మనకి తెతిస్ సీ అనేది యాక్చువల్గా ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అంటుంటాం కదా మనం. సో ఈ కాంటినెంట్స్ ఏవైతే ఉంటాయో మేజర్గా వాటిని డివైడ్ చేస్తూ లైక్ కొన్ని మధ్యలో సీస్ ఫామ్ అయ్యే వాటర్ బాడీస్ అంటే ఫస్ట్ మనకి తెతిస్ సీగా పిలుస్తుండేవారు. దాని తర్వాత ఇప్పుడు లైక్ ఇన్ టుడేస్ ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఆ ఒక్క సీనే మెడిటరేనియన్ సీగా పిలుస్తున్నారు. సో ఇక్కడ నాటో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ మెడిటరేనియన్ సీలో యాక్చువల్గా మనకి 12-day మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మరి ఇది ఎప్పటి నుండి లైక్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది, ఆబ్జెక్టివ్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా దిస్ విల్ బి గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ January 24th of 2022. మరి ఆబ్జెక్టివ్ ఏంటి మనకి అంటే యాక్చువల్గా ఈ యొక్క ఫస్ట్ టైటిల్ చూసుకోండి, నెప్ట్యూన్ స్ట్రైక్ 2022 కదా, ఇయర్ రిప్రజెంట్ చేస్తారు 22తో. అండ్ నెప్ట్యూన్ స్ట్రైక్ అనేది ఈ యొక్క మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ యొక్క టైటిల్ అనమాట. ఇస్ ఈ క్లియర్? మరి మనకి స్టార్టింగ్ డేట్ January 24th అవుతే దిస్ నావల్ డ్రిల్ విల్ బి గోయింగ్ టు ఎండ్ ఆన్ February 4th of 2022. ఎగ్జాక్ట్గా 12 daysలో ఇది ఎండ్ అవ్వబోతుంది. అండ్ దాని తర్వాత ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఆబ్జెక్టివ్ ఏంటి, దిస్ విల్ బి గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ అండ్ టెస్ట్ ద నాటోస్ వైడ్ రేంజ్ ఆఫ్ మ్యారిటైమ్ క్యాపబిలిటీస్ని టెస్ట్ చేయడం కోసం ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యాపబిలిటీస్ని టెస్ట్ చేయడం కోసం ఈ యొక్క పర్టిక్యులర్ మెడిటరేనియన్ సీలో ఒక ఎక్సర్సైజ్ నెప్ట్యూన్ స్ట్రైక్ 22 అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇన్ డీటెయిల్ అదర్ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే నాటో మనకి ఎస్టాబ్లిష్ అయింది 1949లో. టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఎన్ని మనకి అంటే 30. ఎన్ని మెంబర్ కంట్రీస్ ఇప్పుడు అన్నాం కదా, నాటో యొక్క మెంబర్ కంట్రీస్ ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాయి అని. సో హౌ మెనీ మెంబర్ కంట్రీస్? 30 మెంబర్ కంట్రీస్ యాక్చువల్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ జనరల్ ఇన్ఫర్మేషన్ నాటోకి యాక్చువల్గా హౌ మెనీ కంట్రీస్ ఇందులో మెంబర్ కంట్రీస్ అంటే మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి జనరల్ క్వశ్చన్స్లో 30, రైట్? దెన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినట్లయితే బ్రుసెల్స్, బెల్జియం. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే మనకి హిమాచల్ ప్రదేశ్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది యాక్చువల్గా. సో వాట్ మనకి ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ బిఫోర్ వీ విల్ బి మూవింగ్ టు కరెంట్ అఫైర్ ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రాటజీకే కవర్ చేద్దాం, రైట్? మనకి C²G అనే ఫార్ములా, రైట్? ఏంటది? లైక్ క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. మనకి ఈరోజు స్టేట్ ఏంటది? హిమాచల్ ప్రదేశ్. సో మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ జైరామ్ ఠాకూర్ అండ్ గవర్నర్ రాజేంద్ర అర్కెలా. దెన్ మూవింగ్ టు ద క్యాపిటల్. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్స్ యాక్చువల్గా మనకి ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఉంది, అందుకోసమే మీకు మేజర్గా కరెంట్ అఫైర్లో కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అంటే పర్టికులర్గా మీకు ఇక్కడ స్ట్రాటజీకి ఎందుకు ఇచ్చాను అంటే క్యాపిటల్స్ చూసుకోండి. సమ్మర్ క్యాపిటల్ షిమ్లా అనమాట, వింటర్ క్యాపిటల్ వచ్చేసి మనకి ధర్మశాల. దేనికది? హిమాచల్ ప్రదేశ్కి. ఒకసారి మళ్ళీ మీరు సెషన్ అయిన తర్వాత వెరిఫై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఈ క్లియర్? నెక్స్ట్ దెన్ హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి రీసెంట్గా ఒక యాప్ని లాంచ్ చేశారు. మరి ఆ యాప్ నేమ్ ఏంటి, అది ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది, ఎలా యాక్చువల్గా ఇది యూజ్లో ఉండబోతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మనకి హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు రీసెంట్గా ఒక యాప్ వచ్చేసి అప్నా కాంగ్రా అనే ఒక అప్లికేషన్ మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క యాప్ అనేది మరి ఎలా యూజ్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ హియర్. అండ్ మేజర్గా మనకి దిస్ ఈజ్ ఫర్ ద హ్యాంపర్స్ హ్యాండీక్రాఫ్టెడ్ బై ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్ ద ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్. అండ్ ఈ యొక్క యాప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ హ్యాజల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఫర్ ద టూరిస్ట్. ఇంకా అక్కడ ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ చేస్తున్నారో వాటి యొక్క సేల్స్ అనేది ఇంకా బూస్టప్ చేయడం కోసం టూరిస్ట్ని ఈవెన్ అట్రాక్ట్ చేసుకొని లైక్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ లైక్ ప్రిపేర్ చేస్తున్న ఏవైతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయో వాటిని వాళ్ళు తీసుకునే విధంగా మేజర్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఈవెన్ యూ కెన్ సీ లైక్ అగరబత్తి మేకింగ్ ఇలా మనకి నార్మల్గా తెలుస్తుంటాయి, రైట్?
కానీ ఇంకా అదర్ స్టేట్స్కి వెళ్ళినట్లయితే ఇలా కొన్ని హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇంకా సేలింగ్ అనేది ఎక్కువగా చేయడం కోసం, సేల్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పర్టిక్యులర్ యాప్ని లాంచ్ చేశారు. అండ్ యాజ్ వెల్ as which is to provide a unique experiences for the tourist and other it will be serves as an e-marketing platform for the SHG products from the district. చెప్పాను కదా, ఈ మార్కింగ్ ప్లాట్ఫామ్ లాగా. అంటే ఈవెన్ వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ చేస్తారో వాటిని ఏంటంటే ఈ అప్నా కంగ్రా అనే ఒక యాప్లో అప్లోడ్ చేస్తుంటారు. సో దాని తర్వాత ఈవెన్ లైక్ అదర్ కంట్రీ పీపుల్ అయినా అదర్ స్టేట్స్ వాళ్ళైనా మనం ఈ యాప్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఒక ఈ మార్కెటింగ్ యాప్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది. ఎవరికి? మేజర్గా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఎవరైతే లైక్ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారో ప్రోడక్ట్స్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు మేజర్గా వీటిపైన డిపెండ్ అవుతారు కాబట్టి ఈవెన్ వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేసే విధంగా ఈ యొక్క పర్టిక్యులర్ యాప్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ మనకు అది? హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే యూట్యూబర్ ప్రజక్తా కోహ్లీ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ UNDP యూత్ ఛాంపియన్షిప్. ఈజ్ ఇట్ క్లియర్? దట్ ఈస్ క్లైమేట్ ఛాంపియన్ అనమాట. మనకి ఇక్కడ UNDP అన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ program and which is for the youth climate champion. So you can consider here significance ఏంటంటే తను ఫస్ట్ ఇండియన్ అనమాట ఈ యొక్క పర్టిక్యులర్ ఛాంపియన్ అచీవ్ చేసుకోవడంలో. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఇప్పుడు తన కాంట్రిబ్యూషన్స్ ఎలాంటి సెక్టార్స్లో ఉన్నాయి అంటే వేటిని కన్సిడర్ చేసుకొని ఆ పర్సన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఛాంపియన్గా, యూత్ క్లైమేట్ ఛాంపియన్గా. ఈజ్ ఇట్ క్లియర్? నౌ విల్ బి డిస్కసింగ్. Actually, she is a content creator on various online platforms like YouTube, Instagram, etc. ఈవెన్ మీరు చాలాసార్లు ఇలాంటివి చూస్తుంటారు, రైట్? సో మీరు బేసికల్గా యూస్ చేసే సోషల్ మీడియా యాప్స్ అనమాట, లైక్ ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి. కానీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు జస్ట్ మీరు టైం అనేది లైక్ కొన్నిసార్లు ఫ్రీ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఇలా ఒక మీ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఐదర్ మీ కరెంట్ అఫైర్లో భాగంగా అవ్వచ్చు, లేదా జనరల్గా కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఎప్పుడు కానీ అంతే కదా, మనకి ఏదైనా సపోజ్ ఇప్పుడు హిస్టారికల్ మూవీస్ ఉన్నాయి, సో మనం కాన్సెప్ట్ హోల్ చదివిన దానికన్నా అంటే కొందరి మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కొందరికి ఏంటంటే చదవంగానే గుర్తుంటుంది, కానీ కొందరికి ఇలా లైక్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎక్కువగా గుర్తుంటుంది. సో అలా బేసికల్గా మీరు ఏంటంటే ఇలా జనరల్ టర్మ్స్ని కూడా కొన్నిసార్లు ప్రిపరేషన్లో మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ యాక్చువల్గా తన యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసి టువర్డ్స్ ద మెంటల్ హెల్త్, ఉమెన్స్ రైట్స్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ త్రూ ద వేరియస్ గ్లోబల్ సోషల్ క్యాంపెయిన్స్ ద్వారా తన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఈ సెక్టార్స్లో ఉందన్నమాట. సో అందుకోసమే తనని రీసెంట్గా ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యూత్ క్లైమేట్ ఛాంపియన్గా సెలెక్ట్ చేశారు. అండ్ దీంట్లో ఫస్ట్ టైం ఇండియా నుండి సెలెక్ట్ అయిన పర్సన్ మనకి ఎవరది? ప్రజక్తా కోహ్లీ గారు. అండ్ యూ కెన్ సీ హర్ ఇమేజ్ ఆల్సో. అండ్ ఈవెన్ ఇప్పుడు తను ఏంటంటే ఈ టైటిల్తో పాటు నౌ షీ ఈస్ హ్యావింగ్ వన్ రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ అంటే, సో నౌ షీ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ద యంగ్ జనరేషన్ టు రైజ్ ద అవేర్నెస్ అరౌండ్ ద క్లైమేట్ క్రైసిస్, గ్లోబల్ వార్మింగ్ అండ్ బయోడైవర్సిటీ లాసెస్ అండ్ దేర్ ఇంపాక్ట్స్. And even you can see she is also the global ambassador for the YouTube's Creators for Change అనే ఒక ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తను బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో దీస్ ఆర్ ఆల్ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్ మనకి ఎవరైతే రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉన్నారో, అది కూడా యూత్ క్లైమేట్ ఛాంపియన్గా. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి లక్నో ఉత్తరప్రదేశ్లో ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఈ పారా బ్యాడ్మింటన్ వాళ్ళకి ఒక అకాడమీని సెట్ చేశారు. అది కూడా లాంచ్ చేస్తుంది ఇక్కడ మనకి లక్నోలో ఉత్తరప్రదేశ్లో. ఈవెన్ మనం చూసుకోవచ్చు లైక్ పారాలింపిక్ గేమ్స్ అని కూడా చాలాసార్లు మనం రీసెంట్గా కరెంట్ అఫైర్లో విన్నాం, రైట్? సో లైక్ ఈవెన్ ఎవరైతే లైక్ యూ కెన్ సీ హియర్ సమ్ ఆఫ్ ద డిసబిలిటీస్ ఉంటాయో పర్సన్స్కి, సో వాళ్ళు ఏంటంటే ఈవెన్ లైక్ స్పోర్ట్స్లో కూడా దే కెన్ కమ్ అప్, రైట్? సో ఈవెన్ మీరు చూసుకున్నా కూడా చాలా మోటివేషనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మనం రీసెంట్గా పారాలింపిక్ గేమ్స్, టోక్యో పారాలింపిక్ గేమ్స్లో కూడా ఇండియాకి చాలా మెడల్స్ అనేవి కూడా విన్ అయ్యారు, రైట్ పర్సన్స్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి, మేజర్గా ఈ పారా బ్యాడ్మింటన్ అకాడమీ ఎక్కడ లాంచ్ అయింది మనకి లొకేషన్ లక్నోలో అనమాట. అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈవెన్ ఈ యొక్క పారా బ్యాడ్మింటన్ అకాడమీలో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్స్ అవనివ్వండి, వాళ్ళ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినవి ప్రతిదీ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లైక్ ఒక క్వైట్ గుడ్ పొజిషన్లో ఉందన్నమాట. సో రీసెంట్గా లాంచ్ చేసిన అకాడమీ అనేది. అండ్ ఆల్సో దిస్ విల్ సెటప్ ద ఇంప్రూవ్ ద ఇండియాస్ మెడల్ ప్రాస్పెక్ట్స్ అట్ ద 2024 పారాలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ప్రీవియస్గా జరిగాయి కదా మనకి టోక్యో పారాలింపిక్స్, మళ్ళీ వచ్చే 2024 పారాలింపిక్స్లో కూడా ఈవెన్ దాట్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్
రైట్. సో మనకి ఇక్కడ ఫ్రాన్స్ స్టేడియంలో యాక్చువల్గా 2024లో ఇంకా మెడల్ టాలీని ఇంప్రూవ్ చేయడానికి కోసం వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రతి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు లైక్ వీ షుడ్ నాట్ గివ్ దమ్ అ బూస్టప్ అనేది లైక్ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి అన్ని రకాలుగా యూ కెన్ సీ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో బ్యాడ్మింటన్ సెంటర్ అనేది లాంచ్డ్ బై ద నేషనల్ కోచ్ ఆఫ్ ఇండియన్ పారా బ్యాడ్మింటన్ టీమ్ ఎవరది యాక్చువల్గా గౌరవ్ ఖన్నా గారు అండ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఎయిడ్స్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే మనకి January 24th అనేది చాలా ఇంపార్టెంట్. బేసికల్గా మనం డైలీ చూస్తున్న కరెంట్ అఫైర్స్లో కూడా ఈవెన్ లైక్ మీరు న్యూస్ పేపర్స్ చదువుతున్నా కూడా బేసికల్గా మనకు వచ్చేవి గర్ల్ చైల్డ్ గురించి అండ్ యాజ్ వెల్ as ఎడ్యుకేషన్కి సంబంధించినవి, రైట్. సో ఇలా మనకి ఎడ్యుకేషన్ అండ్ గర్ల్ చైల్డ్ అనేవి ఈ యొక్క 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని కన్సిడర్ చేసుకోండి. సో January 24th యాక్చువల్గా గర్ల్ చైల్డ్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఎడ్యుకేషన్ డేని కూడా సెలబ్రేట్ చేస్తారు. సో 2 కాన్సెప్ట్స్ని ప్యారలల్గా గుర్తుపెట్టుకోండి, Jan 24th సెలబ్రేట్ చేస్తారు. దెన్ ఫస్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇండియాలో పర్టిక్యులర్గా నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది మనకి NCGDగా ఏంటది నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా NCGDగా షార్ట్ ఫామ్ యాక్చువల్గా. సో ఇది అనేది మనకి 24th January అబ్జర్వ్ చేస్తుంటారు. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ఇస్ టు ఫోకస్ ఆన్ ద ఇన్ఈక్వాలిటీస్ ఫేస్డ్ బై ద గర్ల్స్. ఈవెన్ వాళ్ళకి ఏంటంటే టు ప్రమోట్ దెమ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ అవనివ్వండి, న్యూట్రిషన్ బేస్డ్ అవనివ్వండి, రైట్. సో ఇలా వేరియస్ వేస్లో యాక్చువల్గా గర్ల్ చైల్డ్ యొక్క న్యూట్రిషన్ కానివ్వండి అండ్ ఆల్సో టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ గురించి. ఈవెన్ మనం ఒలింపిక్ గేమ్స్లో చూసిన లైక్ ఈవెన్ స్పోర్ట్స్ అవనివ్వండి, లైక్ ఈవెన్ చదువు విషయంలో చూసిన చాలా సెక్టార్స్లో కూడా ప్రీవియస్ లైక్ ఓల్డెన్ డేస్ కన్నా ఇప్పటికీ చూసుకుంటే ఈవెన్ ద గర్ల్ చిల్డ్రన్ వర్ ఎ స్టెప్ ఫార్వర్డ్, రైట్. సో ఇలా బేసికల్గా గర్ల్ చైల్డ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడము. బికాస్ ఈవెన్ మనం చాలా చూసాము లైక్ యూ కెన్ సీ హియర్ డస్ట్బిన్స్లో చిన్నపిల్లల్ని వదిలేయడం ఇఫ్ ఇట్ ఈస్ అ గర్ల్ చైల్డ్ అనేసి. సో అలాంటివన్నీ జరగకుండా టు రైజ్ అండ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ ద గర్ల్ చైల్డ్ అనేది స్పెసిఫిక్గా ఇండియాలో January 24th సెలబ్రేట్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ యూ కెన్ సీ ఫస్ట్ యాక్చువల్గా ఇండియాలో డెవలప్ చేసింది 2008లో అనమాట. మరి ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారు మనకి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ కాపప్ అయిన తర్వాత ఫస్ట్ ఇనిషియేటివ్ 2008 నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు నేషనల్ గర్ల్ చైల్డ్ డేని. ఈవెన్ ఇక్కడ మీకు ఒక లైక్ కొన్నిసార్లు మీరు ఏంటంటే లైక్ ఎక్కడైనా యూస్ చేయొచ్చు కూడా, మీరు ఏదైనా ఆన్సర్ రైటింగ్స్ ఉన్నా కూడా ఇఫ్ ఇట్ ఈస్ లైక్ పాసిబుల్ ఈవెన్ మీరు ఏంటంటే లైక్ గివ్ హర్ అ లైఫ్. అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండి లిటరేట్ పర్సన్స్ అయ్యి ఉండి ఇల్లిటరేట్స్ ఎవరైనా మీ సరౌండింగ్స్లో ఉన్నా కూడా మేక్ దెమ్ లిటరేట్, రైట్. సో గివ్ హర్ లైఫ్, ఇన్వెస్ట్ హర్ లైక్ మనీ అనేది మీరు తన యొక్క అదర్ ఎక్స్పెన్సెస్ కన్నా లైక్ అదర్ కేటగిరీస్లో స్పెండ్ చేసే కన్నా మేక్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్, రైట్, అండ్ గివ్ హర్ అ బెటర్ లైఫ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అండ్ యాజ్ అ లిటరేట్ పర్సన్ నేను చెప్పేది ఏంటంటే అండ్ ఈవెన్ లైక్ యూ కెన్ సీ బాయ్ చైల్డ్ అనేది గర్ల్ చైల్డ్ ఇలా డిఫరెన్షియేషన్ కాకుండా లైక్ జెండర్ ఇన్ఈక్వాలిటీ లేకుండా ఈక్వల్గా ఇద్దరిని ఎప్పుడు కానీ ఒక ఫ్యామిలీలో కూడా లైక్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ అండ్ యూ హ్యావ్ టు గ్రో అప్ దెమ్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్. దాట్ ఈస్ యాక్చువల్లీ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అది ఫస్ట్, రైట్. దెన్ ఈవెన్ అండ్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కూడా January 24th. మనం ఇదివరకు డిస్కస్ చేసింది ఏంటి యాక్చువల్గా నేషనల్ అంటే ఇండియాలో మాత్రమే ఈ డేని మనం 24th January సెలబ్రేట్ చేస్తాం. దెన్ ఈ ఎడ్యుకేషన్ డే అనేది యాక్చువల్గా ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తుంటారు 24th January. మరి ఆబ్జెక్టివ్ ఏంటి లైక్ హిస్టరికల్కి వెళ్ళినట్టు థీమ్ అండ్ ఎవ్రీథింగ్ నౌ విల్ బి డిస్కసింగ్. యాక్చువల్గా మనకి ఆబ్జెక్టివ్ వచ్చేసి టు సెలబ్రేట్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ in bringing the global peace and as well as sustainable development. That is the main objective. And then ఫస్ట్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 2019లో సెలబ్రేట్ చేశారు. అంటే 2018లో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఎవరు మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఈ యొక్క రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సెక్యూరిటీ పీస్ తీసుకురావడంలో కానివ్వండి కొన్ని ఇంపార్టెన్స్ తీసుకురావడంలో ఎడ్యుకేషన్ ఏ విధంగా యూస్ అవుతుంది వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసం ఫస్ట్ ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. ఎప్పుడు మనకి 2018లో. దాని తర్వాత 2019 నుండి ఇంకా రెజల్యూషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ యొక్క డేని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ దెన్ థీమ్ వచ్చేసి మనకి 4th ఇంటర్నేషనల్ డే 2022 రిప్రజెంట్ చేసేది ఏంటి మనకి
4th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో థీమ్ ఏంటంటే చేంజింగ్ కోర్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. ఏంటది? చేంజింగ్ కోర్స్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎడ్యుకేషన్. దాట్ ఈస్ ద మెయిన్ థీమ్. ఈజ్ ఈ క్లియర్? 2022లో ఒక థీమ్ని కన్సిడర్ చేయండి. అండ్ దెన్ ఈ సెలబ్రేషన్స్ అనేది కూడా ఫస్ట్ యాక్చువల్గా లెడ్ చేసింది బై యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. Is it clear? One of the 6 principal organs of United Nations. So with this we have done with our session. మీకు descriptive concepts లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. I'll be here to clarify your doubts. Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned. Have a nice day. Stay safe and stay home.